క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ స్టోరీ మీరు డెవలప్ చేసుకున్నప్పుడు గానీ, లేదంటే విన్నప్పుడు గానీ, మీకు ఎక్కడైనా 'మహారాజా', 'క్షణం' లాంటి సినిమాలు ఫ్లేవర్స్ నేను ఏమైనా కథ అనిపించినాయా? విన్నప్పటికి మహారాజాని బయట రాలేదు. ఓకే. ఎప్పుడు కథ విన్నారు? అంత బ్యాక్లో వెళ్ళింది ఇది కథ. అంటే నేను ఈ కథ ఎప్పుడు చెప్పాను, క్రాక్ టైంలో నేను విన్నాను. సో ఆ క్రాక్ టైంలో వినేసరికి ఆ టైంలో విన్నాను. బట్ హీ డెంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ బికాజ్ కథగా విన్నాము. అండ్ ఇన్ని సంవత్సరాలు ఇంకా చేయలేదంటే ఆమెకు తెలుసు మరి ఏదో ఒక తేడా ఉంది కదా. అంటే ఎందుకు చేయలేదు, అదొక క్వశ్చన్ మీరు అంతా అడగచ్చు కదా, ఎందుకు చేయలేదు. సో దానికి ఎగ్జాక్ట్లీ ఎందుకు చేయలేదు. సో దానికి ఒక లైఫ్ ఇచ్చేసి నేను తీసుకున్నాను. ఓకే, నేను చేస్తాను, దాన్ని కరెక్ట్గా పోయి రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఆల్సో సార్, దట్ ఈస్ స్టిల్ అ మేల్ పర్స్పెక్టివ్. ఆయన చెప్పిన విధం నేను వచ్చి ఫీమేల్ పర్స్పెక్టివ్గా నేను పుష్ చేస్తాను. అంటే ఐ డోంట్ వాంట్, మొన్న చెప్పినట్టు ఎక్కడికి వచ్చేసి ఒక అమ్మాయి వీక్ వాళ్ళు కాదు, చాలా స్ట్రాంగ్. మేము ఇంత ఒక కష్టపడినా కూడా చాలామంది వచ్చి ఇలా చెప్పేది అలా చెప్పేది ఉంటుంది. బట్ దాని వెనక ఎంత కష్టం ఉన్నది ఒకసారి థింక్ చేసి మేము మాట్లాడితే బెటర్గా ఉంటుంది.